ఒక విశ్వేశ్వరరెడ్డి 2 ఎంపీ టికెట్లు, బీజేపీ కాంగ్రెస్ రెండింటిపైన కొండ కన్ను. చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ పైన ఇప్పటికే ఖర్చు వేసిందంట. బీజేపీలో కొనసాగుతున్న కొండ విశ్వేశ్వరరెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్లోకి జంప్ అయ్యే ఛాన్స్. ఇప్పటికే రేవంత్ రెడ్డితో సంప్రదింపులు పూర్తి. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి ఉండొద్దని, చివరి దాకా అదే పార్టీలో ఉండాలని నిర్ణయం కొండా సన్నిహిత వర్గాల నుంచి లీక్ అయిన సమాచారం. అబ్బా ఏమన్నా తెలివా ఇది! క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడే కొండా విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న రాజకీయం ఇది. మళ్ళీ కాంగ్రెస్ వంచన చేరేందుకు తహతహలాడుతున్నారు ఆయన. ముహూర్తం కోసం వెయిట్ చేస్తూ టైం రాగానే జంప్ అవ్వడమే తరువాయి అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. మొదట బీఆర్ఎస్, అక్కడి నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీజేపీ అంటూ ముచ్చటగా 3 కండువాలు కప్పుకున్న ఆయన ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా తెర వెనుక పావులు కదుపుతా ఉన్నారు. ఒక పక్క హస్తం పార్టీ అగ్రనేతలతో మంతనాలు సాగిస్తూనే మరో పక్క కాషాయ పార్టీని నమ్మించి మోసం చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఏంటంటే కథ ఇది మామూలు తెలివి కాదు. ఏమన్నా ప్లానా? ఇది మామూలు ప్లాన్ కాదు అసలు. ఇది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నాడు, చేవెళ్ల నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. అయితే ఆయన చేవెళ్ల నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థులు గెలిచింది ఎవరు కూడా లేరు ఆ పార్లమెంట్ పరిధిలో. ఆ పార్లమెంట్ పరిధిలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు గెలవలే. దానికి తోడు ఇప్పుడు ఆయన ఇక ఎట్లాగా నేను బీజేపీలో నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు కాబట్టి నేను బీజేపీలోనే ఇక్కడనే నామినేషన్ రేపన్నదాకా ఇందులోనే కొనసాగాలి, కానీ కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకే దాంట్లో భాగంగానే ఈయన ఇప్పటికే రేవంత్ రెడ్డితోని అత్యంత ముఖ్యతోని సమావేశం జరుపుకొని ఇంటర్నల్గా లోపాయికారు ఒప్పందం చేసుకొని చేవెళ్ల టికెట్ని కన్ఫర్మ్ చేసి పెట్టిండు. చేవెళ్ల టికెట్ మీద ఖర్చు పేసి పెట్టిండు అన్నమాట ఇప్పటికే. సో చివరి నిమిషం దాకా ఆయన అక్కడే ఉంటాడు, ఏది బీజేపీలోనే కొనసాగుతాడు. ఎందుకంటే ఇప్పుడే పార్టీ మారిననుకో బీజేపీలో ఆ చేవెళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరో ఒకరు బలంగా అక్కడ తన పార్టీని క్యాడర్ని బిల్డ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కానీ అప్పటిదాకా లాస్ట్ దాకా ఇదే బీజేపీలో ఉంటే ఎవరు ఇంకా ఈ టికెట్ మీద ఆశ చూపరు, ఎవరు కూడా పనిచేయరు, ఎవరు కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోరు. కానీ కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి అక్కడ జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనము లాస్ట్ మినిట్లో అక్కడ జంప్ అయ్యి అక్కడ నుంచి టికెట్ తీసుకొని ఆ కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేయాలి. ఇది ప్లాన్ అన్నమాట. ఒక విశ్వేశ్వరరెడ్డి 2 టికెట్లు 2 పార్టీల నుంచి, అది జాతీయ పార్టీల నుంచి. మామూలుగా కాదు, ఇది పెద్ద ప్లాన్ అన్నమాట. ఇది అదేదో ఉంటుంది చూస్తావా, మామూలు ప్లాన్ పెద్ద ప్లానే అని అట్లా ఆ విధమైనటువంటి ప్లాన్ అన్నమాట. కొండా విశ్వేశ్వరరెడ్డి తెలివా మజాకన మళ్ళీ నీతులు చెప్తాడు, సమాజానికి చాలా నీతులు చెప్తాడు అన్నమాట. మళ్ళీ ఇది ఇట్లా అది అట్లా అని చెప్పేసి క్లీన్ పాలిటిక్స్ గురించి నీతులు వల్లించేటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి మరి నిజంగానే నియతి ఉంటే ఇదే బీజేపీ పార్టీలో కొనసాగి అదే బీజేపీ పార్టీ నుంచి టికెట్ తీసుకొని అదే బీజేపీ బీఫామ్ మీద పోటీ చేసి రేపు గెలవాలని ప్రజలు చూసుకుంటారు, కానీ అక్కడ నుంచే పోటీ చేయాలి. ఒకవేళ మళ్ళీ నువ్వు అదే క్లీన్ పాలిటిక్స్ అయితే వెంటనే పార్టీ మారేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి పోటీ చేసి ఆ బీఫామ్ మీద పోటీ చేసి అక్కడ నుంచి గెలిచినా కానీ అక్కడ నుంచి పోటీ చేసినా కానీ తప్పులేదు. ఆ ప్రయత్నం చేయకుండా ఇది చేస్తే ఎట్లా?